100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. వైల్డ్ కార్డ్ వెళ్తారా? నా అంత వైల్డ్ పర్సన్ లేడు కాబట్టి వైల్డ్ కార్డ్ పంపిస్తే మళ్ళీ వెళ్తా. ఏం మార్చుకుంటారు? కనకర్రాలు గురకరాలు కుప్పటి దొరుకుతాయి. డైమండ్స్ ఆర్ వెరీ రేర్, ప్రెషియస్, సో ఎక్కువ దొరకవు. సో ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్. అతనిలో తప్పు ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు అక్కడ చెప్పడం కుదరదు. ఇప్పుడు చెప్తాను. ఒక థర్డ్ పర్సన్ మనం అడ్రస్ చేశారు, అప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే తప్పు ఏంటి? మరి నాగార్జున గారు ఇండస్ట్రీలో ఒక పెద్ద వ్యక్తి, ఒక హోస్ట్, బిగ్ బాస్ సీజన్ హోస్ట్, ఆయన ముందు కాలు వేసుకొని కూర్చోవడం అక్కడ లేదా రెస్పెక్ట్? పుష్ప సినిమా మీరు బ్యాన్ చేస్తారా? పుష్ప సినిమాకి నాకు సంబంధం లేదండి. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇండియాలోనే అది పట్టించుకుంటారు ఇవన్నీ. బిగ్ బాస్ వెళ్ళక ముందు ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు ఫుల్ గుండున్నప్పుడు తీసేసారు. గాగుల్స్ పెట్టుకొని వచ్చే వాళ్ళు కాదు, అంత ఇది మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు గాగుల్స్ ఎవరెందుకు కళ్ళు కలకలు ఏమైనా ఉన్నాయి? మీకు ఇన్ఫెక్షన్ అంటుతుందేమో అని, లేకపోతే మీలో ఉన్న తేజస్ చూడలేనని చెప్పి కాదు. ఎందుకు బాగుందా? ఇప్పుడు చెప్తావా? ఈ మధ్య కాలంలో గుండ్ అంకుల్ బాడీ షేమింగ్ కాదంట కదా. ఇక నేను బాడీ షేమింగ్ కాదంటే నేను చాలా మాట్లాడగలను. శివ, మీకు తెలుసో లేదో, ఇదే హరీష్ ఇక్కడ ఉండే వాళ్ళు కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది చెప్తున్నా కదా. ఎవరన్నా గుండెలో పెట్టుకుంటా, గుండు మీదకి ఎక్కి డాన్స్ చేయించుకోను. మరి మీరు గుండు అనుకున్నారు? గుండు మీద కంటే ఇలాంటి విషయాల్లోనే పట్టించుకొని మిగతా విషయాల్లో నవ్వులు పాలయ్యారు. ఏ విషయం నవ్వులు పాలయ్యారు? ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చిందంటే నవ్వులు పాలవుతారు. నవ్వులు పాలవుతారు. నవ్వులు పాలవకపోతే మీకు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వక ముందు మరి దమ్ముంటే మాట్లాడి సమాధానం కూడా వినే కెపాసిటీ ఉండాలి. శివ, ఇంటరప్ట్ చేస్తే మొదలు పెడితే మీకన్నా నేను బాగా ఇంటరప్ట్ చేయగలను. అర్థం కాలా? ఇఫ్ యూ మేక్ నాయిస్, ఇఫ్ యూ షౌట్, ఐ విల్ రోర్. అర్థం కాలా? మీరు ఓనర్స్ ఉన్నప్పుడు టెనెంట్స్కి ఫుడ్ విషయంలో ఉన్నప్పుడు మీరు అవి తీసుకుని వెళ్ళడము, ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళడము, ఫుడ్ వద్దన్నా కూడా ఇలా చేయడం, ఏదైనా కాన్సిక్వెన్సెస్ నేను తీసుకుంటా అనడం, అంటే ఇలాంటివన్నీ ఏదైనా సింపతి కోసం ట్రై చేశారా? అయితే డొక్కా సీతమ్మ గారు సింపతి కోసం చేశారా? అన్నా క్యాంటీన్స్ ఏదైతే రన్ అవుతున్నాయో సింపతి కోసం చేసే సంబంధం. కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్లో మిమ్మల్ని ఎందుకో హరీష్ గారు కెమెరాస్ కోసం నటిస్తున్నారు అని అనిపిస్తుంది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ పాస్ చేస్తాను. నేను ఆయన తనుజాతో ఏమైనా ఎఫ్ఐఆర్ ఉందని అన్నాను? అనలా కదా. నేను రాబోయే కాదు, రాబోయే టైం ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తా అన్నారు, హౌస్లో ఇచ్చారు. ఎంత తేడా వచ్చినా బయటకు వచ్చాక ఒక ప్రెస్ మీట్ లో ఒక ఆమె గుండంకులు అనగానే ఆమె బండా అని అన్నారు, అది రెస్పెక్ట్ అండి? ఆఫ్ కోర్స్. ఇప్పుడు మిమ్మల్ని లోపల హౌస్ లో అలా అన్నారు అని అడిగిన ఆమెని ఎవరు అనలేదు కదా. ఆమెకి మీరు బండా, సోడా బుడ్డి కలగలు ఆ టైప్. నేనల్లా, మీరు అన్నారు శివ. మరి ఎలా ఉంది ఇది? వినలేకపోతే మళ్ళీ షుగర్ అనుకుంటా. నాకు షుగర్ లేదు, ప్రెసిడెంట్ దేవుడు దేవ లేదు, పొగరు ఎక్కువ. అదే సారీ, జోక్, క్రాస్ కోసం వాటి. నాకు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మీ హైజీన్ గురించి మీతో మాట్లాడారు. లైక్ ఏంటి ఆ ఇష్యూ ఏంటి? ఆవిడ అరే దీనికి మించి జారరు అనుకున్నప్పుడల్లా నోరు జారుతున్నాను. అవును, నోరు జారుతారు, దిగ జారుతుంటారు. అంటే ఇదే సంజయ్ గారు మీ పుష్టి కూడా అన్నారా? ఇదే అన్నారు. ఇది కూడా పూత ఒక దేవుడా. నాగార్జున గారు మిమ్మల్ని అన్నిసార్లు లత్కోరు అంటే మీ ఫీలింగ్ ఎందుకు? తప్పు చేస్తున్నారండి. నాగార్జున గారిని ఎందుకు ఏమనలేదు? హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్. అతను మనతో ఉన్నాడు. ఆయనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ బిగ్ బాస్ తన జర్నీ ఈ 4 వారాలు ఎలా నడిచింది, ఎలా గడిచింది, ఎన్ని ఘట్టాలను దాటుకొని వచ్చారు, అసలు కంటెస్టెంట్లు అందరూ కరెక్ట్గా ఉన్నారా లేదా మాస్క్ ఆల్ తీసుకున్నారా, ఇలాంటివి మనకు తెలియని విషయాలు ఈయన ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ హరీష్, హరిత హరీష్ గారు, ఆర్ మాస్క్ మ్యాన్, ఆర్ హరీష్, ఆర్ నిజమైన మాస్క్ వేసుకున్న హరీష్ అని అన్న ఏమని పిలవాలి మిమ్మల్ని? మీరు ఎన్నన్నా అన్నిటికీ సరిగితే సమాధానం ఇచ్చేస్తా. ఎందుకంటే బీ ఫియర్లెస్ రాసుకుని స్ట్రాంగ్,
నేను ఏదైతే ఉందో ఆ! అదే హుడీస్ నేను కొనుక్కున్నా. ఆ! కానీ అంటే ఏసుకోవడం వేరు. కొటేషన్‌లు, మోటివేషన్‌లు అది అన్నీ లోపల ఏసుకోవడం ఉన్నది వేరు. బయటకి మీ అందరికి కనపడాలి గదా! యాక్షన్స్ రూపంలో కనపడితే అట్‌లీస్ట్ వర్డింగ్ రూపంలో కనపడతది గదా! అహా! అంటే మనం చేసేది ఎవరికీ కనపడాల్సిన అంటే అవసరం ఏం లేదు. కాదు ఉంటేనే వచ్చేది. ఆ! ఉందంటారు. ఉంది. చూసారు గదా! ఇంకా చూస్తారు ముందు ముందు. ఓకే. నేను ఇంట్రో చెప్తున్నప్పుడు ఒక సారీ మాట పాపం హాయ్ చెప్పలేదు. ఏ హాయ్. హాయ్ హాయ్. కమ్ ఆన్ బ్రింగ్ ఇట్ ఆన్. బ్రింగ్ ఇట్ ఆన్. బ్రింగ్ ఇట్ ఆన్. కమ్ ఆన్. నేను ఇంట్రొడక్షన్ చెప్తున్నప్పుడు హ్మ్. మనతో ఉన్న అతను హరీష్ అన్న. హ్మ్. అతను అని అన్నా. హ్మ్. ఏమన్నా ప్రాబ్లమా? అంటే అదే చెప్తున్నా గదా! మీరు అతనని పిలవండి, ఏదన్నా పిలవండి ఓకేనా? హ్మ్. తర్వాత నేననేవి గూడా తీసుకునే కెపాసిటీలో మీరుండాలి. ఓకే. డన్. అదే చెప్పా గదా! మీరు ఒక మెట్టు దిగజారినప్పుడు హ్మ్. నేను జారుడు బల్లలాగా ఇంకా కింద జారుతా. కానీ అదేంటంటే ఆ డెకోరం మెయింటైన్ చేయాలి కాబట్టి నేనిప్పుడు లైఫ్‌లో నేర్చుకుందేంటంటే పరిణితి అంటాం గదా! హ్మ్. ఓకే. అదేంటంటే ఎవ్రి లైఫ్ మ్యాటర్స్. హ్మ్. మర్యాద ఇవ్వండి, హ్మ్. మర్యాద పుచ్చుకోండి. హ్మ్. అందుకని మీరు అని అందరూ సంబోధిస్తున్నారు. నన్ను నువ్వనే ఏకవచనం సంబోధించిన వాళ్ళు గూడా ఉన్నారు. హ్మ్. నాకన్నా వయసులో చాలా పెద్దోళ్ళు ఉండాలి. లేకపోతే నేనంటే చాలా అమితమైన ప్రేమ ఉండాలి. హ్మ్. ఆ ర్యాపో రిలేషన్, ఫ్రెండ్‌షిప్ ఉండాలి. ఓకే. అయన్నీ లేనప్పుడు ఆ! మీరు అనేది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది రిలేషన్. ఓకే. నువ్వు అంటే కొంతమందికి నచ్చుతది. కొంతమందికి నచ్చదు. హ్మ్. యాహ్! ఐ విల్ యాక్సెప్ట్. ఎందుకంటే నేను అలాంటి పర్సన్స్‌ని చూసాను. హ్మ్. లైక్ అమ్మాయిలు కొంతమంది నువ్వు అంటే ఫీల్ అయ్యే అమ్మాయిలున్నారు. కానీ అబ్బాయిలకి నువ్వు అంటే ఫీల్ అయ్యే అబ్బాయిలని నేనెప్పుడు చూడలేదు. నేనెప్పుడు కలవలేదు. హ్మ్. ఫస్ట్ టైమ్ మిమ్మల్ని కలుస్తున్నా. హ్మ్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే అతను, అతనిలో తప్పేంటో నాకు అర్థం కాల. వారు. ఇప్పుడు ఇప్పుడు మీరు ప్రాబ్లమ్ ఏమైపోయిందంటే, హ్మ్. ఇప్పుడు అక్కడ చెప్పడం కుదరదు. ఇప్పుడు చెప్తాను. ఒక థర్డ్ పర్సన్ మనం అడ్రెస్ చేసేటప్పుడు, హ్మ్. మన దౌర్భాగ్యం ఏంటంటే, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుకొని పూర్తిగా తెలుగు రావట్లేదు, హిందీ రావట్లేదు, ఇంగ్లీష్ వచ్చి సావట్లేదు. ఏది వచ్చి సావట్లేదు. క్లారిటీ ఉండట్ల. హ్మ్. వారు, హ్మ్. ఆయన హ్మ్. అర్థం కాలా? హ్మ్. అతను అగైన్ మళ్ళీ ఏకవచనం. హ్మ్. ఇప్పుడు ఏం తెలుసా? అంత సీరియస్ కాంటెక్స్ట్ కూడా ఇప్పుడు అబ్జర్వ్ హ్మ్. నేను ఆ బౌండరీస్ మెయింటైన్ చేస్తున్నట్టు వెరీ కాన్షియస్‌గా ఉంటాను. అవునా హ్మ్. హ్మ్. కాదా? హ్మ్. అది మనం కూడా మెయింటైన్ చేస్తే చాలా బావుంటది. అది చెప్పట్లాగా హ్మ్. డిగ్నిటీయా? డర్టీయా? హ్మ్. అది మన కాల్. హ్మ్. నేను డిగ్నిటీగా ఉందామని ట్రై చేస్తున్నా. హ్మ్. ఇంకోటి మీరని సంబంధించి మాట్లాడితే నేను ఉదాహరణ చెప్తా. హ్మ్. ఈ 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్ళటానికి నిజమైన కారకులు ఎవరైతే ఉన్నారో, హ్మ్. ఆయన పేరు జగన్‌మోహన్ రెడ్డి. హ్మ్. ఆయన మా తమ్ముడు కొలీగ్. హ్మ్. నాకు రూమ్‌మేట్. హ్మ్. 2007, 8, 9 ఐ థింక్ హ్మ్. హ్మ్. అప్రాక్సిమేట్‌లీ. అప్పటి నుంచి నాకంత చనువుండి నాకు రూమ్‌మేట్ అయినా గూడా ఏ రోజు కూడా నువ్వనేది రాలేదు. హ్మ్. జగన్ మీరు ఇవాళ రోజుకి కూడా. హ్మ్. అలానే నువ్వని మాట్లాడే ఫ్రెండ్స్ నాకు కొంతమందున్నారు ఏకవచనంతో. హ్మ్. తప్పులేదు చెప్పలే కదా! ఆ ఇప్పుడు, రిలేషన్ ర్యాపో. ఇప్పుడు ఆయన పేరు జగన్‌మోహన్ మోహన్ రెడ్డి. జగన్‌మోహన్ రెడ్డి. మీరని పిలుస్తా ఇవాళ కూడా. ఆయన జగన్‌మోహన్ రెడ్డి అని ఎలా అయితే అన్నారో, హ్మ్. అతను జగన్‌మోహన్ రెడ్డి. హ్మ్. తప్పేంటి? అది ఏమైపోయిందంటే చెప్పలా కొంతమందికి మీద అభిమానం, గౌరవం ఉన్నా గూడా మీరు దగ్గర ఉండిపోతే కొంతమంది నువ్వు వరకెళ్తది. యాహ్! అండ్ ఇంకొకటి నాకు ఇది చెప్పేటప్పుడు ఒక చిన్న క్లారిటీ ఇచ్చారు. ఆహ్, మీరనండి హ్మ్. పర్లేదు. హ్మ్. కానీ నేను అనాల్సొస్తది హ్మ్. అని అన్నారు కదా! హ్మ్. అంటే అది క్లారిటీ ముందే ఎందుకు ఇవ్వలేదు? అగ్ని పరీక్షలు ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చా కదా! ఏమని? అరే! అసలు ఫస్ట్ నుంచి డే 1 నుంచి అందరికి క్లారిటీ ఉంది. ఏమని? అతన్లు గూడా అనొద్దనా? అసలు ఫార్మ్ రాసినప్పుడు ఫార్మ్‌లో గూడా ఉంది కదా! ఆ! అంటే ఇప్పుడు అప్పుడేం చేయాలంటే నేను ఒక పెద్ద ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ తెలుగు ఏదైతే ఉందో హ్మ్. పెద్ద హ్మ్. బాల శిక్ష, చిన్న బాల శిక్ష, మధ్య బాల శిక్ష అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి ఆ! ఈ అక్షరాలు మొత్తం మాల మొత్తం తయారు చేసి ఇవ్వాలి. ఆ! ఆ! అంత టైం లేదు గదా! శివ ఓహ్! చెప్పండి మీరు. యాహ్! సో, కాబట్టి ఆ మర్యాదపూర్వకమైన మాటలు అది మీరు మాట్లాడితే హ్మ్. బావుంటదని నేను కోరుకుంటున్నా. అది చెప్పట్లా డిగ్నిటీ అండ్ డర్టీ. ఓకే. అండ్ ఇంకో విషయం చెప్పాలి. ఒక గొప్పాయన, పెద్దాయన మన ఇండస్ట్రీకి 2 కళ్ళులో ఒక కళ్ళాయన. హ్మ్. బ్రదర్ ఎలా ఉన్నారు మీరు? హ్మ్. చూసారు కదా! ఆ! చూడు. అవునా? కాదా? హ్మ్. ఆదర్శంగా తీసుకుని చాలా మంది ఉంటారు కదా! హ్మ్. సో, అలా కొంతమంది పెద్ద పెద్ద దిగ్గజాలను చూసినప్పుడు మనం కూడా ఏంటంటే ఒక డెకోరం మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో హ్మ్. లైఫ్‌లో నేర్చుకున్న లెసన్స్ హ్మ్. ఎవ్రి లైఫ్ మ్యాటర్స్. ప్రతి జీవి కూడా ఇంపార్టెంటే. హ్మ్. చిన్న అని, పెద్ద అని కాకుండా మీరు అని సంబోధించి మాట్లాడితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది రిలేషన్. బావుంది బ్రో. హ్మ్. మీరు ఇంత రెస్పెక్ట్ ఇచ్చి, ఇంత రెస్పెక్ట్ కోసం మాట్లాడుతున్నారు కదా! హ్మ్. మరి 'నాగార్జున' గారు ఇండస్ట్రీలో ఒక పెద్ద హ్మ్. వ్యక్తి. హ్మ్. ఒక హోస్ట్ 'బిగ్ హ్మ్. బాస్' సీజన్‌కి హ్మ్. హోస్ట్. ఆయన ముందు కాలేసుకొని కూర్చోవడం అది రెస్పెక్ట్ అంటే అక్కడ లేదా రెస్పెక్ట్? 'పుష్ప' సినిమా మీరు బ్యాన్ చేసారా? 'పుష్ప' సినిమాకి నాకు సంబంధం లేదండి బ్రో. అదే ఇప్పుడు చాలా మీకు అర్థమైపోయిందా మ్యాటరు? నేనన్నది మీది మీకు పాయింట్. అర్థమైంది కదా మ్యాటరు. నేనన్న పాయింట్ నేను ఏంటంటే డైలాగ్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా! అహా! నాకర్థమైంది. నేనన్న పాయింట్ మీది. అంటే శివ అది కూడా ఇప్పుడు చెప్తా. నా నోరు ఆహ్, నా ఆహ్, ఇష్టం నేను షి ఏదైనా నో, అంటానని నో కూడా శివ అనొచ్చు. అక్కడ చూడాలి మీరు. సోఫా మీద కూర్చున్నప్పుడు మీరు కూడా హౌస్‌లో ఉండొచ్చారు కదా! ఆ! ఆ! సోఫా మీద కూర్చున్నప్పుడు హ్మ్. ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఇనీషియల్ స్టార్టింగ్ స్టేజ్‌లలో హ్మ్. చాలా ప్లేస్ కన్‌స్ట్రెయింట్ ఉంటది. హ్మ్. ఒక ఎడ్జ్‌లో కూర్చోవాల్సి వస్తది. మీరు సుమన్ శెట్టి గారిని చూస్తే పాపం చాలా ఎడ్జ్‌లో కూర్చొనుంటారు. హ్మ్. 2 నాకొక మెడికల్ కండిషన్ ఉంది. హ్మ్. ఓకే. హ్మ్. మీకు తెలుసో లేదో నాకు సర్జరీ అయిన తర్వాత నుంచి నా కాలు కింద కన్నా కూడా పైన ఇంక్లినేషన్‌లో ఉండాలి. హ్మ్. సో, ఈ 2 రీజన్స్. హ్మ్. 3 నేను ఇంకొకటి
కూర్చునే కంఫర్ట్ బేస్ చేసుకుని కూర్చుట. హ్మ్. డిస్‌రెస్పెక్ట్ అనేది హ్మ్. లోపల మనసులో ఏ మూలన కూడా ఉండదు నాకు. హ్మ్. అందరికన్నా ముందు సార్ రాగానే ఫస్ట్ లేసి నుంచునేవాళ్ళు వింటారు. కాబట్టి మీరు పాత ఫుటేజ్ ఎక్కడైనా సరే ఏ వీకెండ్ ఎపిసోడ్ అయినా ఓపెన్ చేసి చూడండి. హ్మ్. తక్కువ నా కాలు కండిషన్ బాగోకపోయినా నొప్పున్న ఫస్ట్ లేసి ఆ గౌరవం, మర్యాద, ఆ అభిమానం, ప్రేమ అనేది నా మాటల్లో, నా చేతల్లో కనబడుతది. హ్మ్. అక్కడ వేరు వేరు రీజన్స్ వల్ల హ్మ్. మనం కూర్చున్నప్పుడు డ్రెస్సో లేకపోతే కంఫర్ట్ వల్ల అలా కూర్చునే తప్ప హ్మ్. అసలు కామి కాలేసి కూర్చుంటం అనేది మన దౌర్భాగ్యం ఏంటంటే ఇండియాలోనే అది పట్టించుకుంటారు ఇయన్నీ. హ్మ్. అభివృద్ధి చెందిన దేశాల్లో కామి కాలేసి కూర్చున్నావా, అలా కూర్చున్నా, ఇలా కూర్చున్నా ఇవి పట్టించుకోరు. వెరీ సివిలైజ్డ్ అండ్ వెరీ డెవలప్డ్ కంట్రీస్. హ్మ్. సింపుల్ లాజిక్. మీరే డెవలప్ అవ్వలేదు. ఇంకా ఆళ్ళ గురించి మళ్ళీ మీరు ఎగ్జాంపుల్ చెప్పండి. డెవలప్ అయ్యాను కాబట్టి కాలు మీద అతనంటేనే కాలేసి మీరు కూర్చోరు. తప్పంటున్నారు. అక్కడేమో అతనేంటి ఏదైనా అదే అనొచ్చు. కాలు మీద కాలేసి కూర్చుంటాం చాలా బావుంటది. ఆహా! అంటే అక్కడ ఇంగ్లీష్‌లోని కొన్ని మామూలుగా డైరెక్ట్‌గా ఎఫ్ వర్డ్స్ వాడతారు. హ్మ్. అలాంటి వర్డ్స్ అంత డెవలప్ అయింది. ప్రతి మీరు అతనంటేనే ప్రతి పట్టించుకోవట్లేదు. ప్రాంతంలోంచి ఉన్న బ్యూటీ తీసుకోవాలి. ఆ! అవునా కాదా? ఆ! మంచే తీసుకోవాలి. ఆ! సో, మంచే తీసుకున్నా కాబట్టి ఎఫ్ అనే వర్డ్ ఇక్కడ యూజ్ చేయట్ల. ఆ! ఫారెన్ నుంచి ఎఫ్ తీసుకోవట్ల. హ్మ్. హ్మ్. ఓకేనా? సివిలైజేషన్ ఎలా ఉంటదో అక్కడ సివిలైజ్డ్‌గా ఎలా అంటే అక్కడ ఉంటారని అది అన్నోన్ పర్సన్స్ తీసుకుంటాం. కూడా హాయ్ చెప్పుకుంటారు. మంచిగా మాట్లాడుకుంటారు. జస్ట్ ఫ్రెండ్లీగా కలిసిపోతూ ఉంటారు. మీకో విషయం చెప్పనా? ఆ! సరే మీరు అడిగారు కదా! హ్మ్. ఇందాక మీ కెమెరామాన్ వచ్చి కెమెరా హెల్ప్ చేస్తున్నా. ఎవ్వరున్నా సరే థాంక్ యూ బ్రదర్. థాంక్ యూ. నేను ఎంత డౌన్ టు ఎర్త్‌గా ఉంటానో ప్రతి ఒక్కళ్ళని ఎలా పలకరిస్తానో నాకు తెలుసు. హ్మ్. సింపుల్. ఓకే. బ్రో నాకు దాని నుంచి అడగాలని ఉంది. అడగండి. అదే నిన్న 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 మీ ప్రెస్ మీట్ చూసినప్పటి నుంచి నేను అడగాలనుకుంటున్నా. అరే! మీరు ఇప్పటి నుంచి అడగలేకపోతున్నారేంటి శివ? ఎందుకు వణుకుతున్నారా? తొణుకుతున్నారా? అని అనుకుంటున్నా. అడగాలి మీరు. కమ్ ఆన్ బ్రింగ్ ఇట్ ఆన్. బ్రో ఇప్పుడే స్టార్ట్ చేసాం. అప్పుడే వణుకుడు దాకా అరే! నాకు ఎళ్ళిపోయారా? ఫస్ట్ బాల్ నుంచి యార్కర్‌లు, బౌన్సర్‌లు ఇష్టపడతాను శివ. నేను సిక్స్‌లు కొడతానికి రెడీగా ఉంటా నేను. అది ఎప్పుడు పడితే నేను అప్పుడు ఫస్ట్ డిఫెన్స్ కొట్టకూడదు. ఆడతా అలా అనుకుంటారేమో. కొడితే ఔట్ అయిపోతారు బ్రో. అసలే అదే పిచ్ హిట్టర్ నేను. యాహ్! యాహ్! పిచ్చిగా ఉంటది హిట్టింగ్. యాహ్! మీరు ఈ ఇంటర్‌వ్యూస్ అంటే లైక్ హ్మ్. 'బిగ్ బాస్' ఎళ్ళక ముందు ఇంటర్‌వ్యూస్ ఇచ్చేటప్పుడు హ్మ్. మిమ్మల్ని ఇది ఇది తీసేసారు. హ్మ్. అంటే ఫుల్ గుండున్నప్పుడు తీసేసారు. హ్మ్. గాగుల్స్ పెట్టుకొని వచ్చేవాళ్ళు కాదు. హ్మ్. అంత ఇది మెయింటైన్ చేసేవారు. హ్మ్. ఇప్పుడు గాగుల్స్ అవన్నీ ఎందుకు? కళ్ళు కలకలు ఏమైనా ఉన్నాయా? మీకు ఇన్ఫెక్షన్ అంటుతదేమో అని. లేకపోతే మీలో ఉన్న తేజస్సు చూడలేనని జెప్పి. కాదు. ఎందుకు బ్రో? బావుందా హ్యూమరు? మామూలుగా ఎందుకు? హ్యూమర్ బావుందా? ఇప్పుడు జెప్తా. వాస్తవం జెప్తా. హ్మ్. నేనొచ్చినప్పటి నుంచి యాక్చువల్‌గా నాకు కొన్ని ఫిజికల్ కండిషన్ వల్ల డాక్టర్ దగ్గరికెళ్ళే టైం లేక మీడియాకి గౌరవం ఇచ్చి, రెస్పెక్ట్ ఇచ్చి హ్మ్. ఇంటర్వ్యూస్ మీద ఇంటర్వ్యూస్ ఇస్తాను. నిద్ర లేకపోయినా హ్మ్. కళ్ళు బాలేదని జెప్పి పెట్టుకున్నాను. ఫస్ట్ రీజన్. స్టైల్ ఫ్యాక్టర్‌తో లాగా కొట్టుకొచ్చేస్తున్నాను. అది యాక్చువల్లీ నేనన్న 2 వర్డ్ కాదు గాగుల్స్ గానీ, అడిగారు కాబట్టి గాగుల్స్ నేను చెప్పేసా. అడిగిన పాయింట్ కాదు గానీ, కిందకి వచ్చిన కామెంట్స్. అరే! నేను ఏమైంది? కామెంట్స్ అడిగే చెప్పే ప్రతి బ్రదర్‌కి నేను జెప్పేస్తాను. హ్మ్. హ్మ్. ఓకే. ఫస్ట్. నెక్స్ట్ మీరడిగిందేంటి నాకు? స్పెట్స్ ఎందుకు? స్పెట్సే చెప్పా గదా! ఇదెందుకు? ఆ! ఇది ఎందుకు? ఆ! ఇది నేను చెప్తున్నా. ఇది ఒక మేనరిజం లాగా మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే క్యారీ చేస్తూ ఉన్నాను కొన్ని రోజుల నుంచి. హ్మ్. ప్లస్ ఈ మధ్య కాలంలో గుండంకుల్ హ్మ్. బాడీ షేమింగ్ కాదంట గదా! హ్మ్. ఇక నేను బాడీ షేమింగ్ కాదంటే నేను చాలా మాటలు మాట్లాడగలను. శివ మీకు తెలుసో లేదో హ్మ్. ఇదే హరీష్, హ్మ్. హరిత హరీష్ కాకుండా, హృదయ మానవ్ కాకుండా ఒక 10, 20 సంవత్సరాల కిందటైతే హ్మ్. ఎదుటోళ్ళు బాడీ షేమింగ్ చేసే లోపల నేను మొత్తం సోల్ షేమింగ్ చేసేవాడిని. సోల్ హ్మ్. అంటే తెలుసు కదా! హ్మ్. హ్మ్. అంతరాత్మ కూడా షేమ్ చేసేవాడు. పప్పి షేమ్ అయిపోయేవాళ్ళు. కానీ దానివల్ల మనిషి ఒక మనిషి ఎలా ఎఫెక్ట్ అవుతాడు, హ్మ్. పర్సనాలిటీ మీద ఎంత ఎఫెక్ట్ పడుతది, డెవలప్‌మెంట్ అవ్వకుండా హ్మ్. మనిషి లైఫ్స్ ఎలా స్పాయిల్ అవుతారని నేను ప్రత్యక్షంగా చూసాను కాబట్టి, హ్మ్. ఎవ్రి లైఫ్ మ్యాటర్స్ అని తెలుసుకున్నాను కాబట్టి, ఆ హ్మ్. పరిణితి వచ్చింది కాబట్టి ఎవరిని అనట్లేదు. అది. నాకొక సెకండ్ పట్టదు శివ. హ్మ్. హెయిర్ తీయడానికి 2 సెకండ్లు కదా! అవును. ఎదుటివాడిని పప్పి షేమ్ చేయడానికి ఒక సెకండ్ పడతది కదా! హ్మ్. చేయట్లేదు. హ్మ్. అందుకే మర్యాద ఇస్తున్నాను నేను. ఓకే. అందుకే మీరని కూడా అవును. సంబోధించడం కొన్ని అవునవును. సంవత్సరాల నుంచి అవును. మొదలుపెట్టాను నేను. అవును. ఇప్పుడు మీరు ఈ హుడీ ఏసుకోవడానికి రీజన్ మిమ్మల్ని అలా పిలుస్తున్నారని. ఆబ్వియస్‌గా అదొక రీజన్. అదొక వన్ ఆఫ్ ద రీజన్. ఇంకోటి స్టైల్ ఫ్యాక్టర్. ఒక మేనరిజం మెయింటైన్ చేస్తున్నా. మీరు నమ్ముతారో లేదో ఇందాక మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఛానెల్‌లో ఆటోలో నేను వస్తున్నా. ఓ పక్క నుంచి ఒక అతను వెళ్తూ కూడా హ్మ్. మాస్క్ మ్యాన్ కదా! హ్మ్. ఓహ్! వావ్! భలే గుర్తుపట్టారు బ్రదర్. థాంక్ యూ అన్న. సో ఒక 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 బాడీలో లుక్ వచ్చేసింది కాబట్టి అదొక రీజన్ కూడా కారణం అది. ఓకే. మీ 'బిగ్ బాస్' హౌస్‌లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నేనే కెమెరా. ఆ! మరి 'బిగ్ బాస్' హౌస్‌లో నా వాటర్ బాటిల్ హెచ్‌హెచ్ అని రాసుంటది. ఓకే. మీకు 3, ఎవరు 3 చెప్పానా? హ్మ్. వావ్! సూపర్. ఓకే. మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు హ్మ్. అని హ్మ్. అర్థమవుతుంది హ్మ్. మీరు చెప్పిన కరెక్ట్. కరెక్ట్. ఆన్సర్‌లో. కరెక్ట్. మరి మీకెందుకు బ్రో 'బిగ్ బాస్‌లో' కంటెస్టెంట్స్ అందరూ మీకు స్టాండ్ తీసుకోవాలి? ప్రియా దగ్గర నుంచి అంటే ఎందుకు బెస్ట్ స్టాండ్ ఫ్రెండ్స్ ఎక్స్‌పెక్ట్ అదే చేశారు? చూసారా శివ హ్మ్. ఇలాంటి దోగలాపన ఉండటం సొసైటీలో ఉంటేనే ప్రాబ్లమ్. హ్మ్. స్టాండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ కోసం తీసుకుంటారా? ఆ! ఆ! ఉన్నావా శివ ఒక మాట అడుగుతున్నా. మీరు శివ నార్మల్‌గా శివ మాట్లాడతారు. నార్మల్ కాదు. మీతో మంచిగా మాట్లాడతారు కొంతమంది. లేదు. మీరు శివ ఒక ఆళ్ళతో మాట కొంత అడుగుతా. శివ, ఒక మాట. శివ ఒక మాట అడుగుతా. ఒక మాట. శివ ఒక మాట నేను అడుగుతా. నా క్వెషన్ లేదు. కంప్లీట్ చేసేయండి. శివ నేను మిమ్మల్నే అడుగుతున్నా క్వెషన్. హ్మ్. నేను మీ బెస్ట్ ఫ్రెండ్ కాదు. హ్మ్. నేను బయటెళ్తున్నా. హ్మ్. నన్ను ఎవడో వచ్చి పొడిచెళ్ళిపోయాడు. హ్మ్. మీరొచ్చి సపోర్ట్ తీసుకొని స్టాండ్ తీసుకుంటే బెస్ట్ ఫ్రెండ్ అయితేనే కాపాడతారా?
లేదు అలాగే లేదు, మిమ్మల్ని నేను కాపాడతాను, అది హ్యుమానిటీ. దాన్ని ఏమంటారు? స్టాండ్. స్టాండ్ అంటారు, దాన్ని అంటారు. దాన్ని స్టాండ్ రైట్ అంటారు, టైంలో స్టాండ్. హ్యుమానిటీ అంటారు. హ్యుమానిటీ ఎలా హెల్ప్ అవుతుంది? చేసి కొంతమంది హెల్ప్ చేస్తారు, కొంతమంది సరే ఓకే, నా వెళ్ళిపోతారు. విషయంలో పుట్టడం కాదు, ఎవరో ఒకరు తప్పు చేశాడు, అవును. స్టాండ్ తీసుకుంటారా తీసుకోరా? తప్పు ఉంటే తప్పు అని అది చెప్తా. పర్సనాలిటీ, మనిషి యొక్క పర్సనాలిటీ అక్కడే బయటపడుతుంది. ఉమ్. నేనేం తెలుసా, అదే అంటున్నా, మీ పర్సనాలిటీ నేను అదే చెప్తున్నా. అదే అంటున్నా, మీరు అదే అందరితో శివ, మంచిగా ఉంటున్నారు, వాళ్ళనే మన నామినేట్ ఇదిగో మన చేస్తున్నారు. చెల్లి అయితే, ఇదిగో మన చెల్లి అయితేనే పక్కన ఆ. ఎవడైనా కామెంట్ చేస్తే రెస్పాండ్ అవుతాను, ఆ. మన చెల్లి కాకపోతే రెస్పాండ్ అవుతాను అవ్వను అని అంటాం సార్. ఆ. అది వాళ్ళ పర్సనాలిటీ బయటపడతాను. నా విషయం ఏం తెలుసా, ఆ. నా చెల్లి అయినా అవ్వకపోయినా, ఆ. నా ఫ్రెండ్ అయినా అవ్వకపోయినా, ఆ. నా శత్రువు అయినా సరే, ఉమ్. నేను స్టాండ్ తీసుకోవాల్సినప్పుడు స్టాండ్ తీసుకుంటా. దట్స్ మై క్యారెక్టర్ అండ్ మై పర్సనాలిటీ. అంటే మీలాగా అందరూ ఉండలేరు కదా. అందుకే కదా నేను డిఫరెంట్ అంటున్నాను. ఆ. మరి మీలా ఉండమంటారు కొంతమందిని. ఎవరు? మీరే. ఒకటి చెప్తున్నా, ఉమ్. రైట్ రాంగ్ పక్షం నిలబడాలి. ఉమ్. నేను రైట్ ఏదైతే ఉందో దాని పక్కన నేను నిలబడమని మీరు అడుగుతున్నాను. నిల్చుంటారు, ఉమ్. వాళ్ళు అలా నిల్చోరు. అందుకే నాకు అర్థమైపోయింది. కానీ మీరు వాళ్ళు తప్పు అని నామినేట్ ఇప్పుడు అందుకే చేస్తారు కదా చెప్తున్నాను వాళ్ళనే. కదా, ఎన్నో సంవత్సరాలు వాళ్ళ సెలబ్రిటీస్ అయ్యి, వాళ్ళకి ఎంతో స్టార్డమ్ ఉండి, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పిఆర్ల వల్ల ఉమ్. వచ్చే ఓట్లు, ఉమ్. అర్థమైందా, వాళ్ళ లుక్స్ వల్ల. ఉమ్. నాకు ఏం పిఆర్ లేదు, ఎటువంటి కొలాబరేషన్ లేదు, ఎవరిని నోటు తెరిచి ఓట్ వేయమని కూడా అడగలేదు. ఉమ్. అగ్ని పరీక్షలో ఫార్మాట్ లో ఒక్కసారి అది తప్పదు అనుకున్నప్పుడు అడిగాను తప్ప, ఉమ్. ఎవరిని అడగల. మా ఫాదర్ కూడా ఓటేయద్దని చెప్పాను. ఉమ్. దట్ ఈస్ మై క్యారెక్టర్. ఓకే. బట్ అయినా ఎందుకు ఓటేస్తున్నా తెలుసా, ఉమ్. ఇదే క్యారెక్టర్ కాబట్టి నేను స్టాండ్ తీసుకునే విధానం, ఉమ్. నేను పాయింట్స్ పెట్టే విధానం, నేను స్ట్రైట్ ఫార్వర్డ్, జెన్యున్, ప్యూర్ హార్ట్, Yeah. పియుఆర్ఈ, ఉమ్. పూర్ హార్ట్ కాదు. ఉమ్. అర్థం కాదా? ఉమ్. సో దిస్ ఇస్ మీ. నేను చెప్తున్నా కదా, కనకర్రాలు గురకరాలు కుప్పటి దొరుకుతాయి, ఉమ్. డైమండ్స్ ఆర్ వెరీ రేర్, ప్రెషియస్. ఉమ్. సో ఎక్కువ దొరకవు. సో ఉమ్. ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఓకే. అంతే సింపుల్. మీరు అదే ఏదైతే ఈ పాయింట్ అన్నారో, నేను ఓటు వెయ్యండి అని అడగనని ఏదైతే అన్నారో, లైక్ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారా ఓటు అడగకండి జనాలని? ఇంట్లో వాళ్ళంటే అంటే మీ ఆ ఇంట్లో వాళ్ళు, క్వశ్చన్, అంటే క్వశ్చన్ చాలా కరెక్ట్గా ఉంటే ఎవరని మీ స్పెసిఫిక్. వైఫ్ గారు కానీ, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చేసే వాళ్ళకి కానీ, ఓటు వేయండి అని ఎవరిని జనాలను అడగకండి అని చెప్పారు. నేను ఇంట్లోంచి వెళ్ళే వరకు నేను ఎవరిని ఓటేమని అడగల, ఉమ్. ఓటేమని అడగద్దని కూడా చెప్పా. చెప్పారా? ఇంట్లోంచి వెళ్ళే వరకు. మరి హౌస్ తర్వాత బయట, అది చెప్తున్నా కదే, ఉమ్. నేను ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత బయట ఏం జరిగినా నాకు తెలియదు. మరి అది మరి ఓట్ ఫర్ మీ అని పెట్టారు మీ ఇన్స్టా? ఎవరు ఏ డేట్ లో పెట్టే ఉంది ఒకసారి చెక్ చేయండి. ప్రతిసారి ఉన్నాయి. అదే శివ, ఉమ్. నేను మెయిన్ హౌస్ లోకి వెళ్ళక ముందు ఉమ్. నా ఆధ్వర్యంలో ఉన్నంత సేపు వరకు నేను ఎవరిని ఓటు అడగలేదు. ఉమ్. ఈ విషయం వచ్చింది కదా, ఒక విషయం చెప్తా శివ, మోస్ట్ పర్సనల్ విషయం, చాలా మంది తెలియదు. ఉమ్. లగేజ్ హ్యాండ్ ఓవర్ చేయమని అన్నారు, ఉమ్. మాకు డేట్ ఇచ్చారు ఉమ్. ఫస్ట్ న. ఉమ్. ఆ టైంకి నేను వెళ్ళలేకపోయా. ఉమ్. మనకి నిమజ్జనం హడావుడి కూడా నడుస్తున్నాయి కదా ఆ టైంలో, ఉమ్. వినాయక చవితి. ఉమ్. ఉమ్. వెళ్తున్నా కారులో నేను, ఉమ్. ఆ టైంలో వర్షాల టైం కూడా. ఉమ్. వెళ్తున్న టైంలో నాకు మా చుట్టాలైన ఒక ఆయన కాల్ చేశారు. ఉమ్. కాల్ చేసి, నాన్న హృదయ మానవ్, హరిత హరీష్ కాకుండా కొంచెం ఇంటి పేరు వాడచ్చు కదా. ఉమ్. ఓకే, చుట్టాలు అవుతారు. నేను చిన్నప్పటి నుంచి నాకు అసలు ఇంటి పేరు ఉమ్. ఏం లేదు, నా క్యారెక్టర్కి నా ఒంటి పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు అంతే. తర్వాత నా లైఫ్ పార్ట్ వచ్చినాక హరిత హరీష్ గారు. అవునా, నేను మనిషిని, ఇండియన్ని రెండే నమ్ముతా బలంగా, ఇంకేం నమ్మను నేను ఉమ్. స్ట్రాంగ్గా. ఉమ్. అలాంటిది ఈయన సలహా ఇస్తున్నప్పుడు ఉమ్. ఆయన సాఫ్ట్గా, స్మార్ట్గా, ఉమ్. తర్వాత మాట్లాడదాము నేను వెళ్తున్నానని చెప్పాను. ఉమ్. తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తున్నప్పుడు మా ఫాదర్ కాల్ చేస్తే, మా ఫాదర్ నాకు ఇదే ఉచిత సలహా ఇస్తున్నప్పుడు, మా ఫాదర్ రిటర్న్ వచ్చేప్పుడు కార్లో ఏమన్నది సార్, 43 సంవత్సరాలు నా లైఫ్, ఊహ వచ్చినప్పుడు నుంచి ఎలా బతుకుతున్నా, నువ్వు నన్ను నాకుగా చూసి ఓటు ఎవరన్నా వేస్తానంటే వేయమను, నీకు కొడుకుగా అభిమానం ఉండి నేను ఎవరో తెలిస్తే నీకు ఓటేస్తే ఓటు వేయి, ఉమ్. లేదా నువ్వు కూడా ఓటేయద్దు డాడీ, ఉమ్. దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వద్దు, ఫోన్ పెట్టేసి ఫోన్ పెట్టేసా. ఇది మా ఫాదర్ జూన్లో ట్రీట్మెంట్ చేయించుకున్న మా ఫాదర్ని ఉమ్. 2 నెలలు తిరిగే లోపు ఇలా మాట్లాడారు. దట్ ఈస్ మీ. ఓకే. మరి అంత నిబద్ధతో ఉంటా. మరి ఓటు వేయమని అడిగిన తర్వాత కూడా మీకు ఓటు వేయకపోవడం కారణం ఏంటి? నేను నచ్చలేదేమో, అర్థం కాలేదేమో జనానికి. మరి ఆ రోజు రెండిట్లో అగ్ని ఏదో పరీక్షలో నచ్చినప్పుడు ఈ రోజు ఎందుకు నచ్చలేదు? ఏది అగ్ని పరీక్షలో మీరు నచ్చే కదా ఓటేసి పంపించారు, ఈ రోజు ఎందుకు నచ్చలేదు? అదే అంటే మెగాస్టార్, అగ్ని అదే పరీక్షలోనే మెగాస్టార్ మీరు మాస్క్ చిరంజీవి అంటే వేసుకుని ఇష్టపడ్డా. నేను అదే చెప్తున్నా బ్రదర్, మెగాస్టార్ చిరంజీవి అన్ని మూవీస్ అన్ని అంతే కలెక్షన్స్ రావు కదా. ఉమ్. అవునా, ఉమ్. కొన్నిసార్లు కొన్ని నచ్చితే కొన్ని నచ్చకపోవచ్చు. ఉమ్. సో ఈసారి అంటే మీ హౌస్ లో ఉన్నప్పుడు కొన్ని నచ్చకపోవచ్చు, అదే చెప్పలా, ఆ. రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు సినిమా అనేది నిజ జీవితానికి ఆహా. అద్దం పట్టేలాంటిది సినిమా సినిమా. ఇప్పుడు సినిమా యాక్టింగ్ ఓకే. చేస్తారు, యాక్టర్స్ ఉంటారు. ఉమ్. అంటే మీరు అగ్ని పరీక్షలు చేసింది యాక్టింగ్, అగ్ని పరీక్షలు ఏముంది, ఇక్కడే ఉంది. బిగ్ బాస్ లో చేసింది అగ్ని యాక్టింగ్. పరీక్షలు అదే అగ్ని పరీక్ష ఎలా ఉంటది, మన 16 hours 14 hours ఉంటాం మనం, ఇంటికి వెళ్ళిపోతాం, వస్తాం, మరుసటి రోజు అగ్ని పరీక్ష కంటిన్యూస్ గా టాస్క్ నడుస్తాయి. ఇక్కడ టాస్క్ తో పాటు మనకు ఒక పర్సనాలిటీ కూడా కనపడుతుంది, 24/7 ఉంటాం మన ఇంట్లో. అవునా, సో మన ఇష్టం ఉన్నా లేకపోయినా మనం
తప్పదు మన ఫ్యామిలీతో మాట్లాడడం, అవునా అంటే కదా? అంటే మీ రిఫ్రెష్ అవటానికి ఉండదు. అవును. సో కంటిన్యూస్ గా ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళతో మాట్లాడాలి, బాండింగ్ ఫార్మ్ చేసుకోవాలి. ఉమ్. ఏదో ఒకటి జరుగుతుంటే అట్ ద సేమ్ టైం టాస్క్ నడుస్తుంటాయి. అంటే మీ పర్సనాలిటీ జనాలకు నచ్చలేదు అంటారు. మీకు అదే చెప్తున్నా, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఉమ్. ఓకేనా? ఉమ్. ఇంటర్ప్రిట్ చేసిన ఆ మాటలు నా నోట్లోంచి రాని మాటలు మీ నోట్లో చెప్తున్నారంటే అంటే మీరు అలాంటి ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. ఆ. బట్ నేను చెప్తున్నాను కదా. ఆ. సో ఇక్కడ ఏమైందంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఉమ్. ఫస్ట్ వీక్ లోనే వీకెండ్ లో చాలా రాంగ్ నెరేటివ్ సెట్ అయ్యింది. ఉమ్. నేను అనని పదాలు నేను అన్నానని, ఉమ్. ఓకే నన్ను అన్న పదాలు అసలు మాటలే కాదని, ఉమ్. తర్వాత ఒక యాక్షన్ కి రియాక్షన్ కూడా వక్రీకరించి ఉమ్. నేను అది కాందని హీనంగా చూస్తారని 4 రకాల ముద్దలు పడినాయి. అగ్ని పరీక్షలో ఎవరు ఎఫెక్ట్ అయినంత ఎఫెక్ట్ అయిన కంటెస్టెంట్ ఎవరన్నా ఉంటే నేనే. కాయలున్న చెట్టుకి రాళ్ళు దెబ్బలు అంటారు కదా. ఉమ్. వైఫ్ బీటర్ అని పోటీ అప్పుడు లాస్ట్ టైం మీకు అది కూడా క్లారిఫికేషన్ ఇచ్చా. ఉమ్. నేను వైఫ్ బీటర్ అయితే మా వైఫ్ వచ్చే మాట్లాడారు నేను ప్రెస్ దాంట్లో ఉమ్. ఉమ్. ఫస్ట్ పాయింట్. దాన్ని నేను బాస్టర్డ్ అనిపించుకున్నా. ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడే ఈ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో బాస్టర్డ్ అంటే మా మదర్ ఏం చేశారు, ఉమ్. ఎవరి గురించి మాట్లాడుకోవాలి మనం, ఇలాంటి వాళ్ళ గురించే మనం మాట్లాడుకోవాల్సింది. ఉమ్. నేను ఎవరికి ఇంటర్వ్యూ అన్నానంటే ఉమ్. మీడియా మిత్రులు కొంతమంది లేదు సార్ మీరు ఎక్కువ ఎఫెక్ట్ అయిన కంటెస్టెంట్స్ మీరు, ఉమ్. మీ వాయిస్ వినిపించాలి, మీ ఛానల్లో కూడా మాట్లాడట్లేదు మీరు ఎక్కడ, ఉమ్. మీకు ఆ ధైర్యం ఏంటి ఉమ్. అన్నప్పుడు ఓకే. ఎందుకంటే నాకు పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది కానీ అప్పుడే మాట్లాడాను, మీకు కూడా అప్పుడే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, అవునా కాదా? అవును, 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 ఆ ఇంటర్వ్యూలో ఎక్కడన్నా మీరు నాకు ఓటేమని అడగడం చూసారా మీరు? ఉమ్. ఉమ్. కావాలని తీసుకుని చూడండి. ఉమ్. నేను డిజర్వింగ్ నేను అదే అనుకుంటే అదే రైట్ అనుకుంటే ఓటేమని చెప్తా తప్ప నేను ఎవరిని అడగనని అని చెప్పాను కదా, అదే మాట కట్టుబడి ఉన్నాను కదా. ఉమ్. అది అయిపోయింది. దాని తర్వాత ఈసారి 4 ముద్దలు పడ్డాయి. ఉమ్. బ్రదర్ మన చట్టాలు చెప్తా ఏంటి తెలుసా, ఉమ్. 100 మంది దోషులు తప్పించుకున్న పర్లా ఒక నిర్దోషి శిక్ష పడకూడదని. ఉమ్. కానీ ఈసారి నిర్దోషికి 4 శిక్షలు ఒకే రోజు పడ్డాయి. అయినా ఒక స్టిల్ శిక్ష ఏంటి? ఏది రెడ్ ఫ్లవర్ రెడ్ ఫ్లాగ్. అని నేను ఎవరిని అనలేదు. ఒకళ్ళు మాట్లాడుకో మీ తర్వాత మీకు తెలుసో లేదో. ఒకసారి ఇది కూడా రెడ్ ఫ్లేవర్ ఏ సిచ్యువేషన్ లో అన్నారు ఒకసారి అని చెప్పండి. అదే చెప్తాను కదా. ఉమ్. మీకు కన్స్ట్రక్టివ్ గా 2 విషయాలు క్లబ్ నేను ఒకదానికి ముడిపడి ఉంటాయి. నేను చూశాను. మీరేం ప్రియా చూసారో ఇంకా క్లియర్ గా లేదు, ప్రియా ఇలా ఇస్తది రెడ్ ఫ్లేవర్ ఇస్తానని ఈ మూక అంటది. అప్పుడు మీరు ఏమన్నారు? నార్మల్గా ఏమన్నారు? రెడ్ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నారు, ఇస్తానంటున్నారు అది అన్నాను తప్ప నేను ఇమాన్యుయల్ రెడ్ ఫ్లవర్ అనలా. రెడ్ ఫ్లేవర్ ఆయన కరెక్టే ఇది అని అన్నారు. సరే ఓ పని చేద్దామా శివ, ఓ పని చేద్దామా, ఉమ్. నేను అది విత్ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఇస్తాను. ఉమ్. మీరు నేను కరెక్ట్ అయితే ఉమ్. జస్ట్ నా 10,000 రూపాయలు ఇవ్వండి. ఉమ్. మీరు కరెక్ట్ అయితే 1,00,000 రూపాయలు ఇస్తా. నా దగ్గర 10,000 లేవు. బ్రదర్ నేను 1,00,000 రూపాయలు ఇస్తా అంటున్నా, మీరు 10,000 ఇమ్మంటున్నా. నా దగ్గర లేవు. బ్రదర్ బెట్ కాస్తే దమ్ముంటే గట్స్ ఉంటే ఆ. వెన్నుపోస్తుంటే దమ్ముంటే తినేది ఉప్పు కారం అయితే ఈ ఉమ్. ఛాలెంజ్ రెడీ అవ్వాలి. ఆర్ యూ రెడీ ఫర్ దాట్? ఉమ్. ఎందుకంటే అక్కడ జరిగినప్పుడు అది నాకు నేను ఎవరిని కూడా అన్న మనిషిని మీకు అర్థమైంది పర్సనాలిటీ ఉమ్. నా నోటముట ఈ మాట వచ్చిందా అని చెప్పి నేను ఆగు. సర్ప్రైజ్ అయ్యి ఐ క్విట్ అన్నా. ఆగు బ్రో. అప్పుడు మొత్తం కాదు కాంటెక్స్ట్ bro, తెలియదు కానీ నీకు- బయటకు వచ్చిన తర్వాత బ్రదర్ నేను బయటకు వచ్చిన తర్వాత బ్రో ఆ ఫుటేజ్ ని నేను సేకరించి అవును. నాకు సంబంధించిన అవును వాళ్ళు bro. స్లో మోషన్ లో Bro. వినిపించారు. క్లియర్ గా నాకు Bro, అర్థమైంది కదా. హరీష్ బ్రో చెప్పండి. యాక్చువల్లీ మీరు బట్ట కాల్చి మొహం మీద కాదు, వేసేస్తే కాదు. వెళ్ళిపోతా అంటే ఎలా కాదు కుదురుతుంది? బ్రో, మీరు ఆ నార్మల్ గ్రౌండ్ స్టాండే ఉండాలి శివ. బ్రో నేను అదే స్టాండ్ లో ఇంకా ఉంటాను. మీరు ఫేస్ మీరు చేయలేదు అనుకుంటా మీరు ఇదే శివ. అన్నారు ఇందాక స్టార్టింగ్ నేను అతను ఇది అన్నప్పుడు మన వాళ్ళు శివ ఇంకా అలాంటి వాళ్ళు ఫేస్ చేయలేదు బ్రో అనుకుంటా. బ్రో వినండి. వింటాం కాదు ముందు దాని గురించి మాట్లాడుకోవాలి కదా. నేను అదే ఆ మాట్లాడుతున్నా. ఛాలెంజ్ మీకు దీని ఓకేనా? గురించి మాట్లాడుతున్నాను. మీరు ఒక ఇప్పుడు దీని గురించి మీరు మాట్లాడుతున్నా. విన్నారు ప్రియా ఇలా ఒక్క జరిగిందని నిమిషం, అన్నారు కదా, ఒక్క నిమిషం. దానికి ఓకేనా? ఒక్క నిమిషం. అది కంప్లీట్ అయిపోతే ఒక్క నిమిషం ఉండదు. నేను దానికి ఛాలెంజ్ కి రెడీ లేదు ready. ఎందుకంటే నా దగ్గర 10,000 లేవు కాబట్టి. ఓకే క్లారిటీ. అదేం బ్రదర్ సరే. అంత శాలరీ తీసుకుంటున్నారు. ఒక బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ ఈ దాంట్లో ఉన్నారు. యూనో యాంకర్ శివ అంటే మంచి రెప్యుటేషన్ ఉంది. 10,000 రూపాయలు ఎంత మీకు జుజీబీ ఒక మీ చిన్న చెప్పులు కొనుక్కున్నంత అవ్వదు, ఒక మీ డ్రెస్ అంత అవ్వదు. ఒక చిన్న point. స్మార్ట్ వాచ్ చేసుకున్నారు శివ. ఒక చిన్న పాయింట్ ఏం శివ ఒక చిన్న ఏ point శివ bro. వెనకడిగేయటమ్మా. అరే మాట తప్పరు మడం తిప్పరు అనుకున్నా శివ పడిపడ్డారు ఏంటి పాపం. భయం అంటే అది సరే కాదు ఓకే bro. ఇది కాదు, ఇది రూల్ అవుట్ అయిపోయిందా? బ్రో ఇది రూల్ అవుట్ అయిపోయిందా? నెక్స్ట్ పాయింట్ వెళ్దామా? నేను ఒక పాయింట్ చెప్పాను. చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు ఉమ్. రెడ్ రోజు రెడ్ రోజ్ కాదు రెడ్ రెడ్ ఫ్లవర్. ఫ్లవర్ రెడ్ ఫ్లవర్. మీరు నేను ఇందాక ఒక మాట అంటున్నప్పుడు స్టార్టింగ్ మీరు ఒకటి అన్నారు మనోళ్ళు తెలుగు చదువుకోక ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అతను అంటే అది సింగులరా ఏదో వర్డ్ అని మీరు అన్నారు కదా, ఏకవచనం అని అన్నారు కదా. మరి రెడ్ ఫ్లవర్ అని ఇంగ్లీష్ లో ఎందుకు అన్నారు బ్రో? గులాబీ పువ్వు రెడ్ అనొచ్చు కదా, ఫ్లవర్ అని చెప్పి రోజు పువ్వు అనొచ్చు కదా, వినండి. ఎందుకు రెడ్ ఫ్లవర్ అన్నారు? అక్కడ వేరే మీరేం వాళ్ళు చదువుకున్నారు నేను అదే normal గా? చెప్తున్నా. వేరే వాళ్ళు మాట్లాడిన ప్రస్తావన సంభాషణ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ గా నేను క్యారీ ఫార్వర్డ్ చేసి ఒక కొరియర్ బాయ్ లాగా డెలివరీ చేసి ప్రియా రెడ్ ఫ్లవర్ అందా? అక్కడ ఎవరు మాట్లాడారో తెలియదు. నేను అదే చెప్తున్నా కదా, అంత ఫుటేజ్ దొరకలా. అక్కడ మాట్లాడుకున్నారు, అక్కడ ఏం జరిగిందో విషయం మొత్తం చెప్తాను మీకు. తెలియదు కదా ఇప్పుడు కాయిన్ రెండో సైడ్ మొత్తం వినండి. మధ్యాహ్నం ఒక స్కిట్ రన్ అవుతుంది. మేము ఆ ప్లాన్ చేసుకోవాలి సరదాగా వీళ్ళందరూ స్కిట్ అన్న. లైఫ్ లో ఎప్పుడు స్కిట్స్ నేను రోజు యాక్ట్ చేయలేదు. ఏదో శ్రీజ నా కూతురు, నేను తండ్రి,
మన ఎవరైతే మనీష్ ఉన్నారో, మనీష్ ఐ మీన్ మ్యారేజ్ బ్రోకర్, ఉమ్, పెళ్లి కొడుకు ఫ్రెండ్ అని చెప్పి పవన్, తర్వాత ప్రియానేమో పెళ్లి కొడుకు తల్లి, ఇలా ఉమ్, ఊరు ఫారెన్ నుంచి వచ్చినట్టు అనుకుని ఒక చక్కగా ఒక స్కిట్ ప్లే అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేసుకుని ఏదో జరుగుతుంది. ఉమ్, ఇక శ్రీజ గొంతు ఎలా ఉంటుందో తెలుసు కదా, ఉమ్, ఆ టోన్. ఇక దాంట్లో నేను మాటగారిని కాబట్టి ఇంప్రూవైజ్ చేసుకుని ఒక స్కిట్ లాగా చేస్తాను. ఉమ్, అప్పుడు మేము ఓనర్స్గా ఉన్నాం. ఉమ్, టెనెంట్స్గా బయట ఉన్న వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో చిన్నగా అయినా కొంటి చేష్టలు చేస్తూ రీతు లోపలికి తొంగి లోపలికి చేయటం. ఉమ్, ఈ లోపల ఇమాన్యుల్ తర్వాత కొంతమంది ఆ కెమెరా పక్కన ఉన్న గ్లాస్ నుంచి చూసి మాట్లాడటం ఇవన్నీ జరుగుతుంది. చాలా హడావుడి ఓకే, కంగారు ఓకే, కంగారు ఉంది. ఓకే. ఆ టైంలో ఉమ్, ఇమాన్యుల్ ఏం మాట్లాడారో నాకు రిజిస్టర్ అవ్వలేదు, నాకు తెలియదు. ఉమ్, ఓకే, అయిపోయింది. ఉమ్, తర్వాత ఫుడ్ పెట్టుకున్నారు అందరూ. నేను తినే ఫుడ్ కూడా తినకుండా నేను వదిలేసేసి సాక్రిఫైస్ చేసి వాళ్ళ కోసం ఆ ఉమ్, పీసెస్ వదిలేసాను. ఉమ్, ఉమ్, తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేసి ఎవరు ఫుడ్ అక్కడ వదిలేసేసి ఎవరి హౌసెస్లోకి వెళ్ళిపోమన్నారు. ఉమ్, ఉమ్. అప్పుడు ఆటోమేటిక్గా నచ్చక అర్థమైందా, అది కోపం వచ్చేసింది. ఎందుకంటే ఫుడ్ విషయంలో చాలా ఎమోషనల్ పర్సన్. అది ఫీల్ కాదు. చేసే అది మీకు మొత్తం అర్థం అవ్వాలి కదా, సమ్ కాంటెక్స్ట్ అసలు ఏం జరుగుతుందో మీకు అర్థమైపోవాలి కదా. సో ఆ టైంలో ఫుడ్ నోటిగా లాక్కున్నారనే ఉద్దేశంతో నేను స్టాండ్ తీసుకున్నాను. కొంచెం ఎమోషనల్ అయ్యాను. అది అయిపోయింది కదా. దాని గురించి దాని తర్వాత ఎమోషనల్ అయ్యా. దాని తర్వాత నేను ఛాలెంజ్ కూడా చేశాను. దాని తర్వాత కొంత టైం ఇచ్చారు బిగ్ బాస్. దాని తర్వాత ఎవరికాలు ఫుడ్ అరేంజ్ చేశారు. ఫస్ట్ టైం ఫుడ్ బేస్ చేసిన ఫార్మాట్ నాకు తెలియదు కదా, ఇలా నడుస్తుందని. మాకు లావిష్ లగ్జరీ ఫుడ్ పెట్టారు, వాళ్ళకేమో పాపం నార్మల్ ఫుడ్ ఇది పెట్టారు కదా. చూసాను. నేను వాళ్ళ వైపు ఫేస్ చేసి కూర్చున్నాను. ఫస్ట్ ఆ ఫుటేజ్ దొరికితే కూడా చూడండి. అది చూస్తాం నాకు ఇష్టం లేక ఫోన్లో ఏదో ఫుడ్ తింటున్నారు అని ఒక సాటిస్ఫాక్షన్ తో నేను ఇటు సైడ్ వచ్చి కూర్చున్నా. మరి ఈ డైరెక్షన్ కూర్చున్నప్పుడు వాళ్ళు ఇలా కూర్చుని ఉన్నారు. ఓకే, ఇలా ఉంది పొజిషన్. కూర్చుని ఉన్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను అసలు చాలా సైలెంట్గా ఉన్నా. మీరు కావాలని చెక్ చేసుకోండి, నేను ఎంతైనా సరే చాలా సైలెంట్గా ఉన్నా. వీళ్ళు మాట అనుకుని దేవర్ పుల్లింగ్ దేర్ లెగ్స్. ఏమనని, మా సాంబార్ చాలా బాగుంది, మా ఆలు కర్రీ బాగుందని వీళ్ళు అంటున్నారు. వీళ్ళేమో అరే మా దగ్గర బ్రౌనీ వచ్చింది చాలా బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని చెప్పి ఒకళ్ళు ఆట పట్టించుకుంటున్నారు. ఆ ప్రాసెస్ లో సరదాగా జోవెల్గా మాటలు జరుగుతున్నాయి, అటు ఇటు మాటలు వెళ్తున్నాయి. ఆ ప్రాసెస్ లో ఎవరన్నారు ఏదో ఫ్లవర్స్, మన ఇమాన్యుల్ బ్రదర్, నాకు ఎగ్జాక్ట్ గుర్తుంది ఫ్రాంక్ అది ఆ కాంటెక్స్ట్. ఇమాన్యుల్ బ్రదర్ ఫ్లవర్ ఆడటం ఏదో, ఇక్కడ ఎవరో దాని ముందు రెడ్ ఫ్లవర్ అని ఏదో మామూలుగా మాట్లాడితే అక్కడ ఫ్లవర్స్ కలర్స్ ఉన్నాయి. యాక్చువల్గా వాళ్ళు రెడ్ ఫ్లవర్ ఇద్దాం అనుకుంటున్నారు. ఈ కాంటెక్స్ట్ ని యాజ్ ఇట్ ఈస్ నేను ట్రాన్స్లేట్ చేశాను. ఆ బిట్ వరకు మా వాళ్ళు తీశారు, దాన్ని ప్రొక్యూర్ చేశారు. నా నుంచి ఏం వచ్చింది, ఎందుకంటే ఆ రోజు హోస్ట్ గా చూపించినప్పుడు నేను అసలు నా నోటెంబడ, ఎందుకంటే నేను ఇంటెన్షన్ గా ఉంటే యాక్సిడెంటల్ గా ఉంటే ఎక్కడ చోట రిజిస్టర్ ఉంటుంది ఫ్రేమ్ లో. లేదు, ఇది నా నోటెంబర్ వచ్చింది, నేనే అన్నానా, ఐ గివ్ అప్ అని చెప్పాను. ఐ స్టిక్ టు మై స్టాండ్. ఆ దాని ముందు మధ్యాహ్నం తను గుండంకులు అన్న విషయం నాకు తెలియదు. ఈ రెడ్ ఫ్లవర్ కాంటెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ నార్మల్ గా గుండంకులు అన్నానంటే అసలు రెడ్ ఫ్లవర్ అసలు ఎవరికి రిజిస్టర్ అవ్వాలో గుర్తులేదు. అక్కడ గుండంకులు అనగానే అప్పుడు నాకు రిజిస్టర్ అయింది కాబట్టి నేను సీరియస్ అయ్యాను. వెంటనే ఇమాన్యుల్ బ్రదర్ వచ్చేసి అన్న సారీ అన్న, నా ఉద్దేశం అది కాదంటే సరే ఓకే అలా మాట్లాడద్దని చెప్పాను. అయిపోయిన ఒక 5 minutes 10 minutes తర్వాత వెంటనే బిగ్ బాస్ ఏం చేశారంటే అక్కడ అంతా కూడా వచ్చి మార్నింగ్ అంతా చేసి పడేసేసారు కదా, అంతా ఈ మెరుపులు ఏదైతే ఉన్నాయో వాట్ యూ కాల్ గ్రాఫిటీ కదా, ఏదైతే ఉందో పడేసేసారో క్లీనింగ్ చేసేసరికి ఎంత ఏం పడుతుంది. నేను అప్పుడు హౌస్ క్లీనింగ్ మానిటర్, నా దగ్గర వర్క్ చేస్తుంది ఇమాన్యుల్. ఓకే, టెనెంట్ గా వచ్చి వర్క్ చేయాలి కాబట్టి. అప్పుడు ఇమాన్యుల్ ఏమన్నారంటే బ్రదర్ కొంచెం కొంచెం చూసి చెప్పండి, ఇంత టైం తొందరగా అవ్వదు, అది చాలా ఉందని అన్నప్పుడు ఇమాన్యుల్ అన్నాను, బ్రదర్ ఇందాక మీరు మాట్లాడిపో చూసి మాట్లాడాల్సింది అని అన్నా. దానికి అప్పుడు వెంటనే దాన్ని సారీ చెప్పింది దాన్ని కూడా మీన్ చేయకుండా ఆర్గ్యుమెంట్ మీద ఓవరాల్గా మా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. అక్కడితో అయిపోయింది ఆ విషయం. దాన్ని ఫర్దర్ డ్రాగ్ ఆన్ చేసుకోవాలి. వీకెండ్ వచ్చిన తర్వాత ఈ లోపల ఏమైంది, నైట్ నాకు మనీష్ చెప్పారు, సార్ మీరు ఇప్పుడు ఇంత సీరియస్గా రియాక్ట్ అయ్యారు, తన మధ్యాహ్నమే మాట్లాడారు కదా మాట అన్నారు అన్నప్పుడు ఇమాన్యుల్ కూడా నేను మధ్యాహ్నం మాట్లాడి అప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంటే, నువ్వు మధ్యాహ్నమే మాట్లాడావా, మీరు మధ్యాహ్నమే మాట్లాడారా, ఎంత ధైర్యంగా చెప్తున్నారా విషయం, ఆ చనువు ఉందా మీకు, ఆ ఫ్రీడమ్ ఇచ్చానా, ఇవ్వలే కదా. ఎవరినైనా నేను ఇక్కడ పెట్టుకుంటే ట్రై చేస్తా, ఇక్కడికి ఎక్కించను శివ, చాలా సింపుల్ చెప్తున్నా. అది మా ఫాదర్ కూడా మాట్లాడారు, చాలా సింపుల్ చెప్తున్నా కదా, దట్ ఈస్ మై పర్సనాలిటీ అంతే. ఇక్కడ కూడా అంటే ఇక్కడ ఉండే వాళ్ళు కూడా చాలా బాగా నచ్చితే ఇక్కడ వరకే ఉంచుతా. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది చెప్తున్నా కదా, ఎవరైనా గుండెలో పెట్టుకుంటా, గుండె మీద ఎక్కించి డాన్స్ చేయించుకోను. మరి మీరు గుండు అనుకున్నారు, గుండె మీద కంటే ఇది మాట్లాడే డైలాగ్ అంటే మీద ఎత్తి మీదకి ఎక్కి డాన్స్ చేయనివ్వను. మీరు గుండె అనుకున్నారు బ్రదర్, గుండె మీద ఎక్కించుకున్నాను. గుండుకి మోకాలికి బోడి గుండుకి ముడి పెట్టద్దు అన్నప్పుడు ఆటోమేటిక్ గుండు అన్నారని చెప్పి తీసుకోవద్దు. అది సామెతలో వాడే పదాలు కదా, ఆ సామెతలో పదాలు కాబట్టి బాడీ షేమింగ్ అనే పదం వైఫ్ గారు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు అన్నారు, మా హరీష్ గారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటదండి, మంచి జోయల్ గా ఉండే పర్సన్ అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంత జోయల్ గా ఉండే పర్సన్ బిగ్ బాస్ హౌస్ లోనే ఎవరో ఏదో గుండంకులు అని కానీ లేకపోతే ఏదో అంటే శివ ఒకటే మాట్లాడుతా. బిగ్ బాస్ లో మీకు రూల్స్ తెలుసు కదా, కాంట్రాక్ట్ ఏమిటో తెలుసు కదా, మనిషి రంగు, అవతారం, ఓకే,
క్యాస్ట్, రిలీజియన్, నేషనాలిటీ విషయం మీద ఇటువంటి కామెంట్స్, డెరిగేటరీ స్టేట్మెంట్స్ పాస్ అది చేయకూడదు. లోపల కూడా ఉంటది రూల్స్ బుక్ లో. అది సొసైటీలో కూడా ఉంటుంది, అవును కదా? అవును. కొంత మెయింటైన్ చేసుకోవాలి కదా. అవును. నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందంటే ఒకళ్ళు నాన్ సెన్స్ మాటలు మాట్లాడినప్పుడు నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ గా మెయింటైన్ చేయను. ఉమ్, అర్థమైందా? ఉమ్, నవ్వుతా, ఉమ్, నవ్వులు పాలవటానికి మాత్రం రెడీగా ఉండను. ఉమ్, అర్థమైందా? సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అట్మోస్ట్ టాప్ ప్రయారిటీలో పెట్టుకుంటా నేను. ఉమ్. అది మీరు కాదు, దేవుడు వచ్చినా, మా అది ఫాదర్ ఆ, వచ్చినా, హరిత వచ్చినా అదే మెయింటైన్ చేస్తాను. ఇప్పుడు ఇలాంటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ విషయాల్లోనే కి పట్టించుకొని మిగతా విషయాల్లో నవ్వులు పాలయ్యారు కదా ఏ మీరు. విషయం నవ్వులు పాలయ్యా? ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చిందంటే నవ్వులు పాలు అవ్వడం వల్లే ఎట్లాగా? కదా బయటకు ఎట్లా వచ్చేది. నవ్వులు పాలవుతా? మరి నవ్వులు పాలు అవ్వకపోతే మీకు ఒక ఓట్లు నిమిషం వేసేవాళ్ళు కదా ఒక నిమిషం, జనాలు. అంటే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వ ముందు జనాలు మీకు కాదు ఎందుకు కాదు ఓటు వేయలేదు మరి? కాదు చెప్తున్నా. ఆ, జనం జనాలు అదే జనం చెప్తున్నారు, అన్నా ఏమని? మీరు లాస్ట్ లో లేరు, ఆ, అన్నా మీరు లాస్ట్ లో లేరు. లాస్ట్ లో శ్రీజాను దమ్ముంటే మాట్లాడింది మాటలకి సమాధానం కూడా వినే ఆ, కెపాసిటీ ఉండాలి శివ. వింటున్నాను ఇంటరప్ట్ చేస్తే మొదలు పెడితే వింటున్నాను. మీకన్నా నేను బాగా ఇంటరప్ట్ చేయగలను, అర్థం నేను కాలా? ఇంటరప్ట్ చేయను బ్రో. ఇఫ్ యు మేక్ నాయిస్, ఇఫ్ యు మేక్ నాయిస్, ఇఫ్ యు షౌట్, ఐ విల్ రోర్. ఇవి డైలాగ్ అర్థం కాలా? ఈ డైలాగ్ కాదు, వాస్తవం చెప్తాను. ఈ డైలాగ్ నా నుంచి వచ్చిన డైలాగే. కాదు బ్రో. ఇంకో భాష చెప్తా, నాకన్నా లోయెస్ట్ లో దివ్యాను శ్రీజ ఉన్నారని చెప్పి అన్నారు. ఏ రీజన్ కి ఫార్మాట్ లో ఎందుకు పంపించేశారో, బయటకు వచ్చేస్తే నవ్వులు పాలు అయిపోయాము, బయటకు వచ్చేస్తే జీవితం అయిపోయిందని ఉండదు. నేను అర్థం అయ్యానో లేకపోతే అపార్థం చేసుకున్నారో జనం, లేకపోతే షో ఫార్మాట్ వల్ల అరే నిజంగా ఆ మనిషి షోకి కాంట్రిబ్యూట్ చేయట్లేదు, లేకపోతే ఎమోషనల్ గా సైకలాజికల్ గా పాపం ఫ్యామిలీ మిస్ అవుతున్నారు, లేకపోతే ఆయనకి ఫిజికల్ ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వచ్చే ఫిజికల్ టాస్క్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎఫెక్ట్ అవుతారనే ఉద్దేశంతో, ఏదో బిగ్ ఉద్దేశంతో బాస్ బయటకు పంపిస్తారా? ఎవరు పంపించారో లేకపోతే జనం పంపించారో మనకు తెలియదు. ఆ, ఎవరికి తెలియదు కదా శివ, ఆ. అవునా? మీ